హై వ్యూవర్స్, బాహుబలిలో ఈమె రమ్యకృష్ణ చెప్తుంది మాహిష్మతి అంటూ, ఊపిరి పీల్చుకో అంటూ ప్రభాస్ ఎంట్రీకి సంబంధించి ఒక గట్టిగా అద్భుతమైనటువంటి డైలాగ్స్, మ్యూజిక్ క్యాక్ ఉంటాయి. ఇప్పుడు ఏపీకి సంబంధించి నిజమైన వైఎస్ఆర్ అభిమానులు, షర్మిల అభిమానులు అదే మాట అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో, నిజమైన రాజన్న బిడ్డ వస్తాంది, రేపు 4 నుంచి ఆమె ఏంటో చూపించబోతోంది అని జస్ట్ కొంచెం పెడితే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది. ఆమె రేపు 4వ తారీఖున ఆమె కాంగ్రెస్లో జాయిన్ కాబోతోంది. ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో ఆమె పార్టీని విలీనం చేయబోతోంది. ఆమె ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్, దట్ మీన్స్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇక్కడ నిన్నటి వరకు రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, అలా ఇప్పుడు ఏపీలో వచ్చేసి ఆమె. ఇప్పటి వరకు ఆయన గిడుగు రుద్రరాజు అని ఆయన ఉన్నారు, ఆల్రెడీ ఆయన కన్ఫర్మ్ చేశారు షర్మిల రాబోతుంది, వీఆర్ వెల్కమింగ్ హర్ అని చెప్పేసి. సో ఇప్పుడు అసలైన రాజన్న బిడ్డ అంటే ఎవరో జనాలు చెప్తారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కన్నా జనాలు ఒకవేళ వైఎస్ఆర్ని చూసి ఓట్లు వేయాలి అనుకుంటే షర్మిలకే వేస్తారు. నిన్నటి వరకు ఎవరైతే వైఎస్ఆర్ కోసం వైఎస్ఆర్సీపీ సైడ్ ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు షర్మిల సైడ్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు షర్మిల సైడ్ వెళ్తారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కాంగ్రెస్ కోసం ఏదైనా సరే చేస్తానని చెప్పేసి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం అని చెప్పేసి అదే విషయం నాకు షర్మిల సైతం చెప్పారు. ఆమె తెలంగాణలో వెళ్ళాలని ట్రై చేస్తే 80% ఇక్కడికి వద్దని అడ్డుకున్నారు. ఎందుకు? తెలంగాణ విభజన జరిగితే, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్ అని చెప్పేసి ఆ రోజు గట్టిగా మాట్లాడింది రాజశేఖర రెడ్డి. అండ్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు పరకాలలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంది ఈ వైఎస్ఆర్ కొడుకు కూతురైనటువంటి జగన్ అండ్ షర్మిలని. సో ఇప్పుడు ఈ షర్మిలనే కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటే చేతుల కేసీఆర్ చేతికి అస్త్రం ఇచ్చినట్టే. అందుకని ఆమె జాయిన్ చేసుకోవాలి. ఆమె ఓపెన్గా కాంగ్రెస్ సపోర్ట్ చెప్తున్నా వాళ్ళు ఎవరు కూడా ఈ టాపిక్ తీసుకురాలి. అందుకే వాళ్ళు గెలుచున్నారు 64 స్థానాలైనా, అదర్వైజ్ ఈజీగా బీఆర్ఎస్లో మరలా గెలిచేస్తుంటారు. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అసలైన రాజకీయం ఇప్పుడు మొదలు కాబోతా ఉంది. నేను గతంలో మీరు చాలా సందర్భాలు చెప్పాను, జగన్ కన్నా రాజకీయంగా షర్మిలనే బెటర్ అండి అని చెప్పేసి. ఎందుకు? మాట్లాడేటప్పుడు ఎంతవరకు ఏది మాట్లాడో అదే మాట్లాడుతుంది ఆమె. అఫ్కోర్స్ జగన్ అయినా షర్మిల అయినా ఇద్దరు కూడా అధికారం కోసం, నో డౌట్. ఏది కూడా రాజశేఖర రెడ్డి వారసులో ఉన్నట్టు చెప్పుకుంటూ జనాల్లోకి వెళ్తారు, నో డౌట్. జడ్జి పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కావచ్చు, ఏదైనా కానీ అంతిమంగా ఏంటి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అలా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అక్కడ ఫెయిల్ అయ్యాడు. రాజన్న కన్నా మెరుగైన పరిపాలన అందిస్తా అన్నాడు, బట్ ఆ రకం లేదు, ఇక్కడ సిచ్యువేషన్ లేదు. షర్మిల వచ్చేసి ఏమంటున్నారు, గతంలో తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ పాలనకు సంబంధించి ఆమె ఎండగడుతున్న సందర్భంలో ఏపీకి సంబంధించి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే ఆమె తల్లి విజయమ్మలాగా అక్కడ విషయం మనకెందుకని అనలా, వాళ్ళే సరే మరి మారాలన్నట్టుగా గట్టిగా అంది ఆమె. అండ్ ఈ ఓపెన్ హ్యాండ్ విత్ ఆర్కేకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కానీ రెవెన్యూ సందర్భంలో కానీ కనీసం ఇవ్వాల్సిన సపోర్ట్ కూడా ఇవ్వకుండా వదిలేశారు. అదంటే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడేశారు. చాలా బాగా కలిగించిందని చెప్పేసాను. మొన్న మరి సత్యనోడు ఏదో కామెంట్లు చేస్తున్నప్పుడు ముందు మీ రాష్ట్రాన్ని చూసుకొని చెప్పేసాను. ఇప్పుడు అదే రాష్ట్రానికి ఇప్పుడు ఆమె వెళ్తుంది. ఇక వైసీపీ తట్టుకోగలదా ఆమె చేసే కామెంట్లకి? ఏ షర్మిల అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిందో అదే షర్మిల ఇప్పుడు ఏపీలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పునర్వైపు తీసుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు ఆబ్వియస్ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీనో, జనసేననో, బీజేపీనో, వైసీపీనో అనాల్సినవే కదా ఆమె పొలిటికల్గా ఏదైనా సరే. సో ఆ మూమెంట్లో ఆబ్వియస్ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే మెయిన్ టార్గెట్ కదా ఆమెకి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సింది ఏపీ ప్రజల, కాంగ్రెస్ వాళ్ళ, లేదంటే వైసీపీ వాళ్ళ? ఐఎమ్ షూర్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కన్ఫాము, కాబట్టి కొంచెం మెరుగైన స్థానాలు వస్తాయిలే, 20, 30, 40 అని అనుకుంటాను. షర్మిల కనుక వచ్చి ఏపీలో తిరుగుతూ ప్రచారం కనుక చేసుకుంటూ పోతే వైసీపీలోని అసంతృప్తులు అటు వెళ్ళటమే కాక జనం అటు చూడటమే కాక ఈవెన్ వైసీపీలో ఉండి జగన్కి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చివరి మూమెంట్లో ఓటేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఆ వేళ షర్మిల బయటపెట్టే అంశాలు చాలా ఉంటాయి. ఏ రకంగా వైఎస్ సునీతని ఈ వైసీపీలో ఇబ్బంది పెట్టారు వైఎస్ వివేకానంద హత్య కేసులో, అలాగే ఈ షర్మిలకు సంబంధించి రాజకీయాల్లో ఎవరెవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అవన్నీ కూడా రివీల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతిమంగా వైసీపీ కట్టుకున్నటువంటి గూడు ఏదైతే ఉందో
పేక మేడలో కూలిపడి గెరట నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలకు ఎవరైనా సరే వాళ్ళ కూతురు వీళ్ళ కొడుకు అని కాకుండా ఇప్పటికైనా మీరు ఆలోచించాల్సింది, ఎవరు సరైన పరిపాలన అందిస్తారు, ఎవరు మాట్లాడేది నిజం, ఎవరు మాట్లాడేది అబద్ధం, ఎవరు అధికారమే పరమాధానంగా బతుకుతున్నారు, లేదు ఎవరు ప్రజల కోసం అన్నట్టుగా ఉన్నారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఓటేయండి. బట్ ఈసారైనా అభివృద్ధిని చూడండి, కళ్ళబొల్లి కబుర్లు సొల్లు కబుర్లు అయితే కాదు.